హాయ్ హలో వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచుడు కార్యక్రమానికి స్వాగతం. IHMH ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నాం. మనతో పాటు షెఫ్ పద్మారావు సార్ ఉన్నారు. మరి ఈరోజు మన కోసం చాలా టేస్టీగా రుచికరంగా ఏం తయారు చేసి చూపించిపోతున్నారు, మనం ఏమి నేర్చుకోబోతున్నాం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము అందరం బాగున్నాం మీ రుచికరమైన వంటలతో. సో మరి ఈరోజు ఏం తయారు చేసి చూపించబోతున్నారు ముందుగా మాకు? ఈరోజు మనం ఒక ఫ్యూజన్ కుకింగ్ చేయబోతున్నామండి. ఇది వచ్చేసి మ్యాక్రోనీ పాస్తాతో కోకోనట్ మ్యాక్రోనీ పాస్తా కర్రీ. సో మ్యాక్రోనీ పాస్తా ఉపయోగించి కోకోనట్ మ్యాక్రోనీ పాస్తా కర్రీ తయారు చేస్తున్నాం. అంటే డైరెక్ట్ తినేదేనా, దీన్ని చపాతీ అట్లా దీన్ని అకంపనిమెంట్ గా తినొచ్చు, డైరెక్ట్ గా తినొచ్చు, సేవరీ స్నాక్ ఎలాగైనా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. అచ్చా, ఇప్పటివరకు మనం చాలా సార్లు పాస్తా తయారు చేసుకున్నాం, కాంటినెంటల్ పాస్తా కూడా చాలా చూపించారు. అండ్ ఇప్పుడు కర్రీ ఇలా చూపించబోతున్నారు. సరే సార్, డెఫినెట్ గా టేస్టీగా ఉండబోతుందని అర్థమైంది. మరి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి ముందుగా చూద్దాం. సో ముందుగా మనకు కావాల్సింది మ్యాక్రోనీ పాస్తా అండి. ఓకే, దీన్ని మనం ముందుగా కాస్త బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఎలా బాయిల్ చేసుకోవాలి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది, అది నేను చెప్తాను. తర్వాత గరం మసాలాలో షాజీరా, లవంగా, యాలకులు, దాల్చిని, మిరియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, టమాటా, ఇంకా ఉల్లిపాయలు మరియు కొద్దిగా కొబ్బరి పాలండి. ఓకే, కొబ్బరి పాలు టేస్ట్ కోసం అనమాట. పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సేమ్ చెక్క, లవంగాలు ఇవన్నీ కావాలి, యాలకులు. సో దాంతోపాటు మిర్చి పౌడర్ కూడా మనకి, కొద్దిగా చిల్లీ పౌడర్. అండ్ టేస్ట్ ఏదైతే వస్తుందో ఇది కోకోనట్ బేస్డ్ గ్రేవీ అనమాట. అందుకని మనం కొద్దిగా కోకోనట్ క్రీమ్ తీసుకుంటున్నామండి. ఓకే, సో అంటే కోకోనట్ క్రీమ్ అంటే కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ దొరుకుతుంది, కోకోనట్ క్రీమ్ అంటారు. రెడీమేడ్ మార్కెట్ లో దొరుకుతుందండి, లేకపోతే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి కూర తీసి కొద్దిగా అందులో వేడి నీళ్ళు వేసి పొయ్యి మీద వేడి చేసిన తర్వాత కొంచెం మస్లిన్ క్లాత్ లో కానీ వడబోస్తే మనకి కోకోనట్ క్రీమ్ వచ్చేస్తుంది. కొంచెం థిక్ గా తీసుకోవాలన్నమాట. ఓకే సార్, సూపర్. ఇక స్టార్ట్ చేద్దాం. మాక్రోనీ కోకోనట్ కర్రీ. ఓకే, సో ముందుగా మనం రేంజ్ ఆన్ చేసుకుందామండి. ఒక వెసల్ తీసుకుందాం. ఇందులో మనం ముందుగా కొద్దిగా వాటర్ వేసుకుందామండి. సో ముందుగా మనం మ్యాక్రోనీ పాస్తాని బాయిల్ చేసుకుంటున్నాం. అది కూడా ప్రొసీజర్ ఏంటి అని తెలుసుకుంటే ఒకసారి చూసాం అనుకోండి, తర్వాత రకరకాలుగా వండేసుకోవచ్చు మనం. ఓకే, సో ముందుగా వాటర్ తీసుకుందామండి. ఈ వాటర్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, అలా అని మరి కొంచెం జస్ట్ ఏదో, ఎందుకంటే గ్రేవీలో మనం మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి. సో ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకుందాము. ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టి వాటర్ బాయిల్ అవ్వాలి. కొద్దిగా మూత పెట్టి కాసేపు ఒక్క జస్ట్ 2 minutes వదిలేస్తే వాటర్ బాయిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా వాటర్లో మ్యాక్రోనీ పాస్తా వేసి స్టవ్ మీద పెట్టకూడదండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాతే వేయాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత వేయాలి, ఎందుకంటే మళ్ళీ చల్ల వాటర్తో స్టార్ట్ చేస్తే అది కోల్డ్ టెంపరేచర్ నుంచి బాయిలింగ్ టెంపరేచర్ మొత్తం మ్యాష్ అయిపోతుంది అనమాట. పీసెస్ అయిపోతుంది. కాకుండా మనకి మ్యాక్రోన్ లాగా ఉండాలన్నమాట. ఈవెన్ పాస్తా వండినప్పుడు కూడా మీరు ఇదే టెక్నిక్ పాటించారు అనుకోండి, పిల్లలు హ్యాపీగా తింటారు. వాళ్ళకి ఆ మ్యాక్రోనీ అలా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ముక్కలు కాకుండా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాటర్ బాయిల్ అవుతున్న క్రమంలో మనం కొద్దిగా కొంచెం మిదంలా రెడీ చేసి పెట్టుకుందాం. ఆనియన్ కూడా బాగా చిన్న పీసెస్ సార్, మీడియం ఫైన్ చాప్ చేసుకోవాలండి. ఫైన్ చాప్ చేయాల్సిందే, ఎందుకంటే మనం ఇది గ్రేవీ కింద చేయబోతున్నాం కాబట్టి ఎంత చాప్ ఫైన్ గా ఉంటే అంత మంచిది అనమాట. మీకు లంచ్ బాక్స్ లో యూజ్ అవుతుంది, టిఫిన్స్ గా పెట్టచ్చు. అండ్ ఇప్పుడు పిల్లలు కూడా మాక్సిమం నాన్ వెజ్ కాకుండా ఏమైనా ఇష్టపడుతున్నారు అంటే అది పాస్తాతో తయారు చేసిన రకరకాల ఐటమ్స్. ఆల్రెడీ మనం చాలా చూపించాం. మన గత ఎపిసోడ్స్ కూడా చూసినట్టయితే ఇంట్లో కనుక జస్ట్ బేసిక్గా మనం ఎక్కువ కష్టపడకుండా ఉన్న వాటితోనే తయారు చేసే కొన్ని ఇటాలియన్ డిషెస్ చూసాము. ఇది కూడా సేమ్ అలాంటిదే, కాకపోతే కొంచెం దీంట్లో ఇండియన్ టచ్ ఉంటుందండి. సో ఇండియన్ టచ్ ఉంది అంటే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుందని మనం డిసైడ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇండియన్ ఫుడ్స్ అంటేనే చాలా టేస్టీ ఉంటాయి. సో ఎంత క్వాంటిటీకి అలా ఎలా సార్? ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకున్నాం మనం. ఒక 200 grams పాస్తాకి అండి. 200 grams పాస్తాకి ఒక 2 onions. ఇంకోటి ఏంటంటే పాస్తా కూడా కుక్ అయిన తర్వాత కొంచెం బాగా బాయిల్ అయ్యి కొంచెం వాల్యూమ్ పెరుగుతుంది అనమాట. వాటర్ అబ్జర్వ్ చేసుకుని వాల్యూమ్ పెరుగుతుంది అనమాట. సో దానికి తగ్గట్టు ఒక 2-3 పోర్షన్స్కి సరిపడా కావాలనుకుంటే మటుకు ఒక 2 onions, ఒక 200 grams పాస్తా సరిపోతుందండి. సో వాటర్ బాయిల్ అయిందండి.
సో ఇందులో మనం కొద్దిగా 200 గ్రామ్స్ తీసుకున్నాం మనం మ్యాక్రోనీ పాస్తా. దాన్ని బట్టి మీరు ఉజ్జాయింపుగా ఒకవేళ ఎక్కువ కావాలంటే 300 400 అట్లా వేసుకొని దాన్ని బట్టి కావాల్సిన పదార్థాలు మిగతా ఇంగ్రీడియంట్స్ మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, వేసిన తర్వాత ఒకసారి లైట్గా కలిపి వదిలేద్దాము. లేకపోతే ఈ పాస్తా అంతా ఏమవుతుందంటే కింద ఒకదానికి ఒకటి అంటుకుపోతుంది, కింద అడుగు కూడా అంటేస్తుంది అనమాట. ఈ వెసల్ యొక్క బాటమ్కి అది అంటేస్తుంది. సో ఇది బాయిల్ అవుతూ ఉంటుందండి. సో నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత మనం 200 గ్రామ్స్ మ్యాక్రోనీ పాస్తా దాంట్లో వేసాం. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసాం, మీరు అది కూడా గమనించండి. అండ్ తర్వాత ఏం చేయాలంటే అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, లేదంటే అడుగున అతుక్కుపోతూ ఉంటుంది, ఒకదానికొకటి కూడా అతుక్కుని పోతూ ఉంటుంది. సో ఈ లోపల మనకు కావాల్సినట్టుగా ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా తొందరగానే ఉడికిపోతాయి పాస్తా, తొందరగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, అప్పుడే కలర్ మారిపోయింది. వాల్యూమ్ కూడా కొంచెం బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. పాస్తా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఓకే, సో కంప్లీట్ 100% మనం బాయిల్ చేయట్లేదు, జస్ట్ ఎందుకంటే మళ్ళీ గ్రేవీలో వేసి కాసేపు ఉంచుతాం కాబట్టి ఇక్కడే మొత్తం బాయిల్ అయిపోతుంది, అక్కడ మ్యాష్ అయిపోతుంది అనమాట. ఓకే, సో పాస్తా సరిపోతుందండి, కుక్ అయిపోయింది. ఓకే, ఇందులో పెట్టి మనం వాటర్ డ్రైన్ చేసేద్దాం. ఇక్కడ వాటర్ డ్రైన్ మాత్రమే చేయకుండా కాస్త కోల్డ్ వాటర్ వేసి చల్లార్చాలండి. సో ఇలా చల్లని వాటర్ వేయడం వల్ల ఏంటి అంటే ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా విడివిడిగా ఉంటాయి. సో విడివిడిగా ఉండడం వల్ల మీరు వండుకున్నప్పుడు కూడా అవి సెపరేట్ అయ్యి చాలా నీట్గా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయిల్ కూడా వేస్తారు కదా సార్? ఇది మొత్తం వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత, వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత అప్పుడు కొద్దిగా ఆయిల్ వేద్దామండి. దీనికి ఒక టెక్నికల్ టర్మ్ ఉందండి ఇటాలియన్ కుకింగ్ లో, అల్దాంత్ అంటారు అనమాట. అల్దాంత్ అంటే జస్ట్ డన్, అంటే ఎక్కువగా కుక్ అవ్వలేదు, తక్కువగా కుక్ అవ్వలేదు, జస్ట్ మనకు కావాల్సినంతగా మాత్రమే. దాన్ని అల్దాంత్ అంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ కలరీ టర్మ్ అనమాట. అల్దాంత్ అంటే జస్ట్ కుక్, ఏదైనా ఇది పాస్తానే కాకుండా పాస్తా, కాలీఫ్లవర్, బ్రోకలీకి ఎక్కువగా మనం యూజ్ చేసే టర్మ్ అనమాట ఇది. సో ఈ విధంగా పాస్తాని మనం చల్లార్చుకుందామండి. వాటర్ కంప్లీట్గా డ్రైన్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇంక వెళ్ళే ముందు కొద్దిగా మనం ఆయిల్ వేసుకుందాము పాస్తాలో. సో లైట్గా ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పాస్తా చల్లారిందండి. ఈ చల్లారిన పాస్తాలో కొద్దిగా ఆయిల్ ఇట్లా వేసుకుంటే ఇది ఒకదానికొకటి అతుక్కోదు అనమాట. పాస్తా షైన్ అవుతుంది, ఆ తర్వాత ఒకదానికొకటి స్టిక్ అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు రేంజ్ ఆన్ చేద్దామండి. సో అన్నీ రెడీ చేసేసుకున్నాం. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం, మిర్చి కట్ చేసుకున్నాం, టమాటో కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా మ్యాక్రోనీ పాస్తాను కూడా జస్ట్ కుక్ ఇలా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఆయిల్ వేస్తే ఒకదానికొకటి స్టిక్ కాదు. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇంకా సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే, సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కొద్దిగా హోల్ గరం మసాలా, సాజీరా. సో ఆల్మోస్ట్ ఏదైనా సాజీరా తోటి స్టార్ట్ చేస్తాం. అండ్ కొద్దిగా 4-5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 4-5 యాలకులు. సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు. సో మసాలాకి సంబంధించిన ఐటమ్స్ ఇవి. దీంతో పాటు బిర్యానీ ఆకు. సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం పచ్చిమిరపకాయలు మనం చిన్నగా చాలా చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా వేగిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. సో ఓన్లీ ఆయిల్లో మామూలుగా పాస్తా అయితే మనం బటర్ కూడా యాడ్ చేస్తాం కదా సార్, ఇక్కడ అవసరం లేదు, ఓన్లీ డైరెక్ట్ ఆయిల్ వేస్తే సరి. సో ఇక్కడ మనం చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో తొందరగా ఫ్రై అయిపోతాయి. దాంతోపాటు మిర్చి కూడా చిన్న కట్ చేసాం.
సో మసాలాలు వేగిన తర్వాత ఆనియన్స్ మిర్చి బాగా కొంచెం దూరగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. సో ఫుల్ ఫ్లేమ్ పెట్టామండి. ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్లూసెంట్ అయ్యాయి. సో ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే మనం క్లాసికల్ ఇటాలియన్ కుకింగ్ చేసామంటే కేవలం వెల్లుల్లి మాత్రమే వేయాలండి. వెల్లుల్లిపాయలు కట్ చేసి వెల్లుల్లిపాయ ఫైన్ చాప్ చేసేయాలి. కాబట్టి ఇక్కడ మనం కొద్దిగా ఇండియన్ టచ్ ఇస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి 2. తర్వాత కొద్దిగా ఉప్పు. ఇప్పుడు ఇది ఫైన్ వేసేయడమే సార్, మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేస్తాం. ఇంకొకసారి లాస్ట్ ఒకసారి చెక్ చేసి దాన్ని బట్టి మళ్ళీ చూద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ కింద లేయర్కి అంటుకుపోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. సో ఉల్లిపాయలు మటుకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి, లేత గోధుమ రంగులోకి. సో ఉల్లిపాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇంతకు ముందుగానే మనం గ్రేవీస్ కోసం రెడీ చేసినట్టు ఉల్లిపాయలని యూనిఫామ్గా చాప్ చేయాలండి. కొద్దిగా చిన్నగా పెద్దగా చేయకూడదు. సో యూనిఫామ్గా చాప్ చేయడం వల్ల ఏంటి అంటే తొందరగా వేగుతాయి అండ్ చూడడానికి కూడా అంత యూనిక్గా కనిపిస్తుంది. యూనిక్గా ఉంటుంది. అన్ని ఒకేసారి వేగితే ఒకవేళ అలా కాని పక్షాన్ని ఏమవుతుందంటే చిన్నగా ఉన్న ఉల్లిపాయలు ఏవైతే ఉంటాయో చిన్నగా తరిగిన త్వరగా మాడిపోతాయి, పెద్దగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిగా ఉంటాయి అన్నమాట. సో దీనికోసం కొద్దిగా నైఫ్తో చాప్ చేస్తున్నప్పుడు కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఓకే, ఉల్లిపాయలు ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం చాప్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం. సో ఇప్పటివరకు చూస్తే మసాలాలు ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసాం, తర్వాత ఆనియన్స్ వేసాం, అవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. సో మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా యాడ్ చేస్తాం. సో మధ్యలో సాల్ట్ కూడా వేసాం ఎందుకంటే తొందరగా వేగడానికి. అండ్ టమాటా వేసిన తర్వాత దాంట్లోంచి ఎలాగో వాటర్ వస్తుంది. ఓకే, సో మనం ఉప్పు మాత్రమే వేసామండి ఇప్పటిదాకా. పసుపు ఇంకేం వేయలేదు. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత దగ్గరైన తర్వాత అప్పుడు మనం కారము పసుపు వేసి ఇంకాసేపు కుక్ చేద్దాం. ఈలోపు వాటర్ కూడా వేయకూడదండి. వాటర్ కూడా ఓన్లీ ఆయిల్లో వేగాలండి. వాటర్ వేసేసరికి ఆ ఫ్లేవర్ డైల్యూట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆ పచ్చి ఫ్లేవర్ టమాటాస్ ఇంకా అలానే ఉంటుంది. ఇప్పటివరకు ఫ్లేమ్ అయితే హైలోనే ఉంది. సో ఫ్లేమ్ తగ్గించేద్దాం. తగ్గించి కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. మ్యాక్రోనీ పాస్తా కోకోనట్ కర్రీ. సో ఎంతవరకు వచ్చింది? టమాటోస్ వేసాం అండ్ బాగా దోరగా వేగాయా లేదా ఇప్పుడు చూద్దాం. పర్ఫెక్ట్. సిమ్లో పెట్టాం కాబట్టి మూత పెట్టి కూల్గా చూడడానికి టమాటాలు వేగాయండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం. సో ఇప్పటి వరకు ఏం చేసాం, ఎలా తయారు చేసాం అనే ప్రొసీజర్ మీరు చాలా నీట్గా అబ్జర్వ్ చేశారు. ఎక్కువ మీద ఏం చేయబోతుందో చూడండి. సో ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. సో హల్దీ పౌడర్ వేసాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం కారం పొడి. కారాల్లో కూడా రకరకాలు ఉంటాయి. కాశ్మీరీ కారం, వేరే కారం అని. ఏది ఎక్కువ స్పైసీ ఉంటుందో అది తక్కువ వేసుకోండి. సో లేదు మీరు ఎక్కువ తింటారంటే కొంచెం. సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఏదైతే ఉంటుందో ఘాటు తక్కువ ఉంటుంది, కలర్ ఎక్కువ వస్తుంది. అదే మన లోకల్ కారం పొడి అయితే కారం రంగు కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ ఘాటు మట్టుకు విపరీతంగా ఉంటుంది. దాన్ని బట్టి మనం వేసుకోవాలండి. ఓకే, సో ఈ పసుపు పచ్చి ఫ్లేవర్ పోయిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని. సో ఇంకా మనం సిమ్లోనే ఉంచాం కాబట్టి నీట్గా స్లోగా మగ్గుతుంది. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. సో ఇప్పటి వరకు మొత్తం ఆయిల్ మీదే మనం ఫ్రై చేసాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాం. సో గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం వాటర్ ఇప్పుడు వేసాం కాబట్టి కొంచెం దగ్గర చేసి, సో ఎప్పుడైతే ఇట్లా ఆయిల్ వదిలేస్తుందో గ్రేవీ, ఓకే, సో దట్ ఇండికేట్స్ దట్ గ్రేవీ కుక్ అయిపోయిందని, రెడీ అయింది, కుక్ అయిందని అర్థం అనమాట. సో గ్రేవీ రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు పసుపు కారం వరకు వేసాం, ఇంకా మసాలాలు అవి కూడా యాడ్ చేయలేదు. జస్ట్ స్టార్టింగ్ ఉప్పు కారం పసుపు వేసాము. వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి స్లో ఫ్లేమ్ మీద గ్రేవీని కాస్త ఉడికేద్దాం. కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా పౌడర్. ఎస్. సో ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి మన కోకోనట్ క్రీమ్ ఏదైతే ఉందో అది మనం యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టాలి. ఎస్, స్లో ఫ్లేమ్లో పెట్టాలండి. కోకోనట్ క్రీమ్ మీకు రెడీమేడ్ దొరుకుతుంది, కొని తెచ్చి పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. లేదు సార్ ఇందాక చెప్పినట్టు మీకు ఓపిక ఉంది అంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎస్. సో ఇంకొక బాయిల్ వచ్చేంత వరకు మంచిగా కుక్ చేద్దామండి. ఫ్లేమ్ తగ్గించాను. ఇప్పుడు లైట్గా ఫ్లేమ్ పెంచుకోవచ్చు. సో గ్రేవీ ఒక బాయిల్ వచ్చేసిందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫ్లేమ్ స్లో చేసుకొని ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న పాస్తా పైనుంచి వేసేసుకుందాం. కోకోనట్ క్రీమ్ వేసుకున్న తర్వాత మనం పాస్తా యాడ్ చేసుకుంటున్నాం. పాస్తా ముందే ఉడికి పెట్టుకున్నాం కాబట్టి పెద్దగా ఎక్కువ కలిపినా మళ్ళీ విడిపోతుంటుంది. సో స్లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక్క 2 minutes వదిలేద్దామండి. ఓకే, దెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇంకా సో పాస్తా వేసిన తర్వాత ఒక 2 minutes అలా కుక్ చేస్తున్నాం. ఎస్. సో సిమ్లోనే పెట్టాలి, ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టండి. సో ఈ పాస్తాలో ఉన్న స్టార్చ్ కూడా ఏమవుతుందంటే అది మొత్తం అబ్జార్బ్ చేసుకుని ఇలా దగ్గర అవుతుందండి. ఇంకా సో పాస్తా మొత్తం అంతా మిక్స్ అయింది, గ్రేవీలో మంచిగా ఇన్ఫ్యూజ్ అయింది. సో వేడి వేడి పాస్తా, మైక్రోన్ పాస్తా కోకోనట్ కర్రీ రెడీ అండి. సో దీని మీద మనం కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందామండి. వేడి వేడి పాస్తా, మైక్రోనీ పాస్తా కోకోనట్ కర్రీ రెడీ అండి. సూపర్ సార్, ఆల్రెడీ నాకు స్మెల్లే కొడుతుంది, సూపర్గా ఉంది అనిపిస్తుంది. సో మరి టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. పర్ఫెక్ట్గా నాన్ వెజ్ కంటే టేస్టీగా ఉంది. సూపర్. చూసారు కదా మరి, వేడి వేడి మ్యాక్రోనీ కోకోనట్ కర్రీ తయారు చేసుకునే విధానం తెలుసుకున్నారు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. సో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కూడా చేయండి. మ్యాక్రోనీ పాస్తా కోకోనట్ కర్రీ, అబ్బా టేస్ట్ అయితే అదిరిపోయింది. నాన్ వెజ్ కూడా ఎక్కడ పనిచేయదు, అంత సూపర్గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా అద్దరిపోయే కర్రీ తయారు చేసి చూపించారు. ఇది ఇప్పుడు చపాతీ, రోటీ వాటిలోకి బాగుంటుందా, రైస్లో కూడా తినొచ్చా? చపాతీ, రోటీ, రైస్, పూరి, ఎందులోకైనా, వెజ్ బిర్యానీ, బిర్యానీతో పాటు అకంపనిమెంట్గా. సమ్ పీపుల్ వాంట్ టు ట్రై క్రేజీ కాంబినేషన్స్ కదా, అలా ఎలా అయినా ట్రై చేసుకోవచ్చు. ఎస్, అలా ఎలా అయినా ట్రై చేసుకోవచ్చు, డైరెక్ట్ విడిగా కూడా తినేయచ్చు, అంత బాగుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఇది ఈరోజు రుచుడు కార్యక్రమంలో అద్భుతమైన మ్యాక్రోనీ పాస్తా కోకోనట్ కర్రీ. మరో రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 130 TV.